ఈ ఆగస్టు 23వ తారీఖు ఆదివారం రోజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారైతే అస్సలు మిస్ చేయకండి. ఎందుకు అంటే రేపు ఎంతో విశిష్టమైన పుత్రదా ఏకాదశి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో సంతాన ప్రాప్తి కోసం శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడానికి పుత్రదా ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు రేపు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించండి. పసుపు రంగు పుష్పాలను సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాలలు సమర్పించండి. సాధ్యమైన వారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చదవడం రానివారు కనీసం భక్తి శ్రద్ధలతో వినండి. అది కూడా సాధ్యం కాకపోతే ఓం నమో నారాయణాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. సంతానం కోసం ఒక్కటే కాదండి, మనకి ఏ సమస్య ఉన్నా కూడా రేపు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఆయన అనుగ్రహం మనకి అతి తొందరగా కలుగుతుంది. ఈ సమాచారాన్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి, రేపు మర్చిపోకుండా పూజ చేసుకోండి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేసి శ్రీ మహావిష్ణువుని అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ.